హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. శారీలో వచ్చిన వర్క్ బ్లౌజ్ అండి ఇది మెయిన్ క్లాత్. మనకి వర్క్ ఎలా అయితే వచ్చిందో అలా ఈ విధంగా సెంటర్లో బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం కదండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు రెండు వైపులా వర్క్ ఇలా ఈ విధంగా సమంగా వచ్చిందా లేదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా సెంటర్లో అని ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా సర్దుకుని మనం పిన్నులు అనేవి పెట్టుకోవాలండి. క్లాత్ అనేది కదలకుండా ఉండటం కోసం ఈ విధంగా పిన్నులు మనం ఇలా అమర్చుకోవాలండి. ఈ విధంగా ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. మనం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదండి కొలతల ప్రకారంగా. అదే విధంగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి ఇది. నెక్ వచ్చేసి మనకి 2.5 అండి, కానీ ఇది 3.5 వచ్చిందంటే 1 ఇంచ్ వరకు మనకి బ్రాడ్గా ఎక్స్ట్రా వచ్చిందండి. దాన్ని మనం కరెక్ట్ సైజులో ఎలా కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా ఈ విధంగా మనకి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది కదా, మనకి ఆ 1 ఇంచ్ వరకు కూడా ఈ విధంగా కరెక్ట్గా మనకి ఎంతైతే ఎక్కువ వచ్చింది అన్నది అంతవరకు ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నామండి. ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా చివరి వరకు రాకూడదండి, 1.5 ఇంచుల వరకు పైకి ఇలా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేశానండి నేను. ఇలా క్రాస్గా వస్తుందన్నమాట మనకి. ఇలా రెండు వైపులా కూడా మార్క్ చేసి ఈ మార్క్ చేసిన విధంగానే ఇలా చూడండి నేను లైన్ డ్రా చేస్తున్నాను కదా, కింద వరకు రాకుండా కొంచెం పైకి మార్క్ చేశాను. ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఫస్ట్ అయితే కటింగ్ చేయకుండా ఫస్ట్ ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో. ఇలా ఈ విధంగా కుట్టు వేసుకుంటే బ్రాడ్ తగ్గి మనకి కరెక్ట్గా కావాల్సిన సైజులో మనకి నెక్ అనేది వస్తుందండి. ఇలా ఈ విధంగా చూసారు కదండి. కింద వరకు నేను కుట్టు అనేది వేయలేదండి, వర్క్ మీదకి రాకుండా పైకి వేశాను. ఇలా ఈ విధంగా మనకి బ్రాడ్ తగ్గి కావాల్సిన కరెక్ట్ సైజులో మనకి వర్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇలా ఈ విధంగా సెట్ చేసుకుని మనం ఒకసారి ఇలా చెక్ చేసి చూసుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి. మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అవతల నుంచి మనం ఈ బ్యాక్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని సర్దుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇలా సర్దుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగానే. అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఇప్పుడు కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు క్లాత్ ఉండేలా చూసి కట్ చేసుకోవాలండి. అవసరమైతే మనం వేస్ట్ క్లాత్ని తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనం చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఇప్పుడు కూడా బార్డర్లు సమానంగా ఉన్నాయి కదా అని చెప్పి కటింగ్ చేసేయకూడదండి. చూసారు కదా ఎలా వచ్చిందో, కొంచెం ఎక్కువ తక్కువ అలా సైడ్ వరకు ఇలా వస్తుంది కాబట్టి వర్క్ మాత్రమే మనం సెంటర్ చూసుకుని ఇలా 2 చేతుల వరకు కూడా సమానంగా పెట్టుకుని ఇలా చూడండి 2 క్లాతులు కూడా ఇలా 2 లేయర్లు సమానంగా వచ్చేలా చెక్ చేసుకుని ఈ విధంగా మనం సర్దుకోవాలండి. వర్క్ని ఇలా ఈ విధంగా ఇలా సర్దుకుని సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. ఇలా టేపుతో ఈ విధంగా కొలుచుకుని మధ్యలో వర్క్ ఎక్కడ వరకు ఉందో ఆ మధ్యలో ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ 2 మార్కులు కలిసేలా ఈ విధంగా ఒకసారి చెక్ చేసి చూసుకోవాలండి. చూసారు కదా, బార్డర్లో ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చిందండి వర్క్. అందుకని నేను వర్క్ మాత్రమే చూసుకుంటున్నాను. అడుగున కొంచెం జాయింట్ పడుతుందండి, అడుగు క్లాత్కి కింది క్లాత్కి మాత్రమే. ఇలా ఈ విధంగా కట్ చేసిన హ్యాండ్స్ని ఈ విధంగా సెంటర్లో ఇలా సెంటర్కి వచ్చేలా ఇలా పరుచుకుని నీట్గా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. అడుగు లేయర్కి మాత్రమే మనకి ఖర్చు అనేది పడుతుందండి, జాయింట్ మిగతాదంతా సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. చూసారు కదండి, వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే నీట్గా మనకి ఎక్కడా కూడా అతుకులు లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.